Hi friends, welcome back to my Chitra Photography YouTube channel. Andarki Swagatam, Suswagatam. Friends, before we jump into today's episode, I would request you to subscribe if you haven't subscribed to our YouTube channel, my Chitra Photography YouTube channel, and also I would request you to share about our channel with your friends. Friends, ఈరోజు మన ఎపిసోడ్లో ఫోటోగ్రఫీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటంటే రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ అంటే ఏంటి, అది ఫోటోగ్రఫీలో ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుంది అన్న విషయం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆల్ రైట్, సో మనం రెజల్యూషన్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిఎస్ఎల్ఆర్ కెమెరాస్, డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరాస్లో మనం ఫోటో క్లిక్ చేసినాక, షట్టర్ బటన్ క్లిక్ చేశాక ఈ ఇమేజ్ ఎలా స్టోర్ అవుతుందంటే ఇట్స్ డిజిటల్గా స్టోర్ అవుతుంది. డిజిటల్గా అంటే బేసికలీ అవర్ పిక్చర్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు నంబర్ ఆఫ్ పిక్సెల్స్ అన్నమాట. పిక్సెల్ అంటే ఏ స్మాలెస్ట్ బాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పచ్చు. ఓకే, ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం తీసిన పిక్చర్ కనుక సపోజ్ ఇలా ఫ్రేమ్ ఉందనుకుంటే, ఈ ఫ్రేమ్ని డివైడ్ చేద్దాం ఇన్ టర్మ్స్ ఆఫ్ బాక్సెస్. లైక్ స్మాలెస్ట్ బాక్సెస్లా వెళ్ళిపోతే కనుక మనం ఈచ్ స్మాలెస్ట్ 1 యూనిట్ ఉంటుంది చూసారా, అది పిక్సెల్. ఆ రకంగా మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఈ పిక్చర్, ఈ మనం తీసే పిక్చర్ వచ్చి డివైడ్ అవుతుంది లైక్ స్మాల్ పీసెస్గా. ఈచ్ పీస్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు దట్ స్మాల్ బాక్స్. ఆ స్మాల్ బాక్స్ అనేది పిక్సెల్. ఓకే, అలా అన్ని పిక్సెల్స్ని కలిపి చూస్తే మనకు కనిపించేది ఈ ఫోటో. సో ఆ రకంగా మనకి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో ఈ మనం తీసే పిక్చర్ స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఫోటో రెజల్యూషన్ చూస్తే కనుక ద డైమెన్షన్ ఈస్ 4160 x 6240 అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఇది వర్టికల్గా తీయబట్టి, సో 4160 కాలమ్స్ ఉంటాయి అండ్ 6240 రోస్గా ఈ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ డివైడ్ అయి ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ the smallest unit of information, which is pixel. So it is zoomed version. Let's see where I am. This one, let me put develop now. Yeah, so ఇక్కడ జూమ్ చేస్తున్నా అనమాట. తన కాలర్ వర్షన్ అనుకున్నాం. సో బేసిక్లీ what I'm going to do, సో ఈ కాలర్ ఏరియాని జూమ్ చేస్తున్నా. ఓకే, కట్ చేస్తున్నా, క్రాప్ చేస్తున్నా. సో ఇప్పుడు క్రాప్ చేసిన దిస్ యాక్చువల్ డైమెన్షన్ ఏమో ఇది ఒరిజినల్ పిక్చర్. ఇక్కడ క్రాప్డ్ వర్షన్ ఎంతవరకు కట్ చేశానంటే, సో దిస్ ఇస్ 262 కాలమ్స్ 172 రోస్ ఆఫ్ పిక్సెల్స్గా నేను కట్ చేశాను అనమాట. అందువల్ల ఈ రెజల్యూషన్ కూడా చూస్తే కనుక క్లారిటీ, షార్ప్నెస్ తగ్గుతుంది. సో ఇంకా దీన్ని ఫర్దర్ కట్ చేయబోతున్నా. ఏం చేస్తానంటే ఈ లెవెల్ కట్ చేస్తున్నా, బట్ ఐఎమ్ గోయిన్ టు ప్లేస్ ఇట్. సారీ, okay, let's see what is. Okay, so let's see how much I cropped. ఇది చూస్తే కనుక ఇక్కడ పిక్సెల్స్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ కౌంటే చేసేయచ్చు, బట్ ఫర్ నౌ వాట్ వి విల్ see it says cropped one is 37 columns into 25 రోస్గా మనం ఇది డివైడ్ చేస్తాం అనమాట, అంటే ఈ పిక్సెల్స్. సో ఇక్కడ మనకు కనిపించేది ఈచ్ వన్ ఇస్ అ పిక్సెల్. ఇక్కడ చూస్తే స్క్వేర్ లా కనిపిస్తుందా. సో మనం తీసే పిక్చర్ ఇలా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్గా, నెంబర్ ఆఫ్ పిక్సెల్స్గా స్టోర్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ గెటింగ్ స్టోర్డ్. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈచ్ పిక్సెల్లో, వన్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో
only one color is getting stored. See this? Within pixel ఇంకా ఫర్దర్ మనం కట్ చేసి ట్రై చేద్దాం. ఓకే, I think so I got it. Let's do this one. Yeah, I think this is good enough. సో దీని యొక్క క్రాప్ చూస్తే 5 columns versus 8 rows. సో ఇక్కడ చూస్తే 1 2 3 4 5 columns, 1 2 3 4 5 6 7 8 rows. సో మనం యాక్చువల్ పిక్చర్ని అదేంటిది ఆల్మోస్ట్ 26 మెగాపిక్సెల్స్ కూడుకున్న ఒక పిక్చర్ని మనం క్రాప్ చేసుకుంటూ మనం ఇంత చిన్నగా క్రాప్ చేసాం. సో మనకి పిక్సెల్స్ కనిపిస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. ఇక్కడ చూస్తే కనుక ఈచ్ పిక్సెల్లో ఓన్లీ వన్ కలర్ ఈస్ గెటింగ్ స్టోర్డ్ అనమాట. సో ఇదొక కలర్, ఇది బ్లాక్. సో దిస్ ఇస్ హౌ ఇలా మనం పెంచుకుంటూ పోగలిగితే కనుక నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఇంటూ ఎ పిక్చర్ మనకి షార్ప్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మనకి స్మాలెస్ట్ ఈ పోర్షన్ వరకు క్రాప్ చేశాను. సో యాక్చువల్ పిక్చర్ ఏమో ఇది. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐ విల్ ఇంక్రీజ్ ద పిక్సెల్. ఆల్రైట్, సో ఇప్పుడు చూస్తే కనుక మనం రెజల్యూషన్ పెంచాం. సో యాక్చువల్ పిక్చర్ డైమెన్షన్ ఇది, క్రాప్డ్ వర్షన్కి డైమెన్షన్ ఇది. ఇప్పుడు యాక్చువల్ వర్షన్ నుంచి నేను ఏం చేస్తానంటే 1715 కాలమ్స్గా అండ్ ఆల్సో 1143 రోస్గా ఈ పిక్సెల్స్ డివైడ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో దట్స్ హౌ అండ్ ఇన్ఫర్మేషన్ ఏ పిక్చర్ ఈస్ గెటింగ్ స్టోర్ డిజిటల్లీ ఇన్ DSLR కెమెరాస్. ఓకే, ఈ రెజల్యూషన్ని ఎలా మెజర్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్గా చూస్తామన్నమాట. సో బేసిక్లీ ద ఓవరాల్ కౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ వచ్చి నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈస్ గోయిన్ గివ్ యూ దట్ ఫైనల్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 rows 3 columns అనుకుందాం. 2 rows 3 columnsగా ఇచ్చిన ఫ్రేమ్ని డివైడ్ చేస్తే సో మనకి ఎన్ని సెల్స్ వస్తాయి? లైక్ 2 rows 3 columns 6 cells వస్తాయి. 6 pixels అనుకుందాం, 6 pixels వస్తాయి. సో ఇప్పుడు దీని రెజల్యూషన్ 2x3గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనం ఒక ఫోటో యొక్క రెజల్యూషన్ని మెజర్ చేస్తాం. ఓకే, ఇక ఈ రెజల్యూషన్ అన్నది మన DSLRలో మన ఫోటో తీసే ముందు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిపెండింగ్ అపాన్ కెమెరా మోడల్ ఈ మ్యాక్సిమం రెజల్యూషన్ అన్నది వేరీస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లో ఎండ్ కెమెరాస్ ప్రొవైడ్ యూ లోవర్ రెజల్యూషన్. ఓకే, అలాగే హై ఎండ్ కెమెరాస్ విల్ ప్రొవైడ్ యూ హై రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ ఎలా సెట్ చేస్తాం మన DSLR కెమెరాలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు నా దగ్గర 6D Mark II కెమెరా బాడీ ఉంది. సో ఈ రెజల్యూషన్ ఎక్కడ సెట్ చేస్తామంటే, సో ఐఎమ్ టర్నింగ్ ఇట్ ఆన్. సో మెన్యూలోకి వెళ్ళి, సో మెన్యూలో వెళ్తే కనుక ఫస్ట్ సెక్షన్లోనే ఇమేజ్ క్వాలిటీలోకి వెళ్తే కనుక మనకి 2 రకాల ఫైల్ టైప్స్, అది వేరే విషయం, రా అండ్ JPEG చూస్ చేసుకోవచ్చు. ఓకే, బై డిఫాల్ట్ JPEGలో ఉంది, అంటే JPG ఫార్మాట్లో ఉంది. ఇక పైన మీరు చూస్తే కనుక ఇమేజ్ క్వాలిటీ చూడండి, పైన 26 మెగాపిక్సెల్ అని ఉంటుంది. ఈ 26 మెగాపిక్సెల్స్ వచ్చి ఏ రకంగా స్టోర్ అవుతుందంటే ఇట్ విల్ బి స్టోర్డ్ ఇంటూ 6240 కాలమ్స్లోకి అండ్ 4160 రోస్. ఇంకా రివర్స్లో చెప్పాలంటే ఇట్ విల్ బి స్టోర్డ్ ఇంటూ 4160 రోస్ వర్స్ ఇంటూ 6240 కాలమ్స్లో ఈ 26 మెగాపిక్సెల్స్ విల్ బి అరేంజ్డ్ అండ్ ఆ రకంగా ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఆల్ రైట్. సో రెజల్యూషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అలాగే DSLR కెమెరాలో ఏ రకంగా మన రెజల్యూషన్ సెట్ చేసుకోవాలో చూసాం కదా. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఈ రెజల్యూషన్ అన్నది మన ఫోటోగ్రఫీలో మనకు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ రెజల్యూషన్ ఇన్ అవర్ ఫోటోగ్రఫీ అన్నది క్వశ్చన్. సో ఈ రెజల్యూషన్ వల్ల మన ఇమేజ్ క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది.
ఓకే, డెఫినెట్గా. బికాస్ సింపుల్ లాజిక్, మనకి స్టోర్ అయ్యే ఇన్ఫర్మేషన్ విల్ బీ సిట్టింగ్ ఇన్ టు మోర్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. అంటే వెరీ సింపుల్, మనం తీసే పిక్చర్ మోర్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్లో స్టోర్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే స్మాలెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్గా స్టోర్ అవుతుంది. సో ఆ రకంగా మనకి క్లారిటీ అనేది పెరుగుతుంది డెఫినెట్గా. ఇక్కడ ఒక స్మాల్ కండిషన్స్ అప్లై అని చెప్పుకోవచ్చు. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసే పిక్చర్ కరెక్ట్గా ఉండాలన్నమాట. లేదంటే మనం హయ్యర్ రెజల్యూషన్లో పెట్టినా కూడా దాని ప్రభావం ఉండదు, దాని యొక్క యూస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం తీసే పిక్చర్ కానీ బ్లర్ అయితే కనుక మనం మోర్ మెగా పిక్సెల్ మోర్ రెజల్యూషన్కి వెళ్ళినా కూడా దానివల్ల నో యూస్. ఎందుకంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో కాబట్టి ఇక్కడ కండిషన్ అప్లై ఏంటంటే మనం తీసే పిక్చర్ కరెక్ట్గా ఉంటే కనుక ఇప్పుడు మనం చెప్పే విషయాలన్నీ అప్లై అవుతుంది. ఓకేనా? సో డెఫినెట్గా మోర్ మెగా పిక్సెల్స్, మోర్ రెజల్యూషన్ విల్ గివ్ మోర్ క్వాలిటీ ఆఫ్ ద పిక్చర్. ఎందుకంటే మోర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు more number of pixels, so the sharpness and clarity will be subsequently increased. సో మనం హై రెజల్యూషన్లో ఫోటో తీస్తే షార్ప్నెస్ని ఆర్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ని ఎలా వెరిఫై చేయొచ్చు అంటే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది అన్న దానికి ఉదాహరణ, మనం జూమ్ చేస్తూ పోతే కనుక కంప్యూటర్లో వేసి జూమ్ చేస్తూ పోతే కనుక మనం జూమ్ చేసే కొద్దీ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ వితౌట్ లూజింగ్ క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఫర్దర్ జూమ్ చేస్తే మోర్ ఇన్ఫర్మేషన్. ఇది ఎలా జరుగుతుందంటే బికాస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ పిక్సెల్స్ కాబట్టి మనం జూమ్ చేసే కొద్దీ మోర్ ఇన్ఫర్మేషన్ కనబడడం జరుగుతుంది. సో దట్ ప్రూవ్స్ higher resolution will give definitely a better quality image, okay, with conditions apply. ఓకేనా? అది విషయం. నెక్స్ట్, సో హై రెజల్యూషన్ వెళ్ళే కొద్దీ మనకి ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే ఫైల్ సైజ్ పెరుగుతుంది. మనం ఆలోచిస్తే కనుక దిస్ ఈజ్ ఆబ్వియస్ అంటాం. ఎందుకంటే బికాజ్ వీఆర్ స్టోరింగ్ మోర్ ఇన్ఫర్మేషన్, వీఆర్ స్టోరింగ్ ఇంటూ మోర్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్. ఈ ఇన్ఫర్మేషన్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మోర్ స్టోరేజ్ రిక్వైర్డ్. సో ఆబ్వియస్లీ మనం తీసే పిక్చర్ యొక్క ఫైల్ సైజ్ వచ్చి పెరుగుతుంది. సో అదొక ఇంపాక్ట్. నెక్స్ట్, దిస్ హై రెజల్యూషన్ డిమాండ్స్ హై ప్రాసెసింగ్ స్పీడ్స్. అంటే నా ఉద్దేశం ఏంటంటే హై రెజల్యూషన్ సపోర్ట్ చేసే కెమెరాస్ వచ్చి ప్రాసెస్ స్పీడ్ చాలా బాగుంటుందన్నమాట అండ్ హయ్యర్ స్పీడ్స్ తోటి వర్క్ అవుతుంది. అలా వర్క్ అయితేనే ఏ కెమెరా కెన్ హ్యాండిల్ దిస్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఇన్ షార్ట్ టైం. ఎందుకంటే డెఫినెట్గా మనం రెజల్యూషన్ పెంచడం అంటే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ పెరుగుతుంది, ఫైల్ సైజ్ పెరుగుతుంది అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ షార్ట్ టైంలో ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆబ్వియస్లీ కెమెరా ప్రాసెసర్ వచ్చి బెటర్గా ఉండాలి. దట్స్ వై ద హై రెజల్యూషన్ డిమాండ్స్ ఏ బెటర్ ప్రాసెసర్. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా వాట్ ఈజ్ రెజల్యూషన్. రెజల్యూషన్ ఏ రకంగా మనం కెమెరా బాడీలో సెట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లో భాగంగా, and low resolution camera bodies, high resolution camera bodies, what are differences and ఏ రకంగా ఈ రెజల్యూషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మనకి ఫోటోగ్రఫీలో ఎలాంటి ఇంపాక్ట్ అది క్రియేట్ చేస్తుంది అన్న విషయం మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు మరి ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్.